గోధుమ పిండితో హసీదా చేద్దానండి. అరబీ వాళ్ళది హసీదా గోధుమ పిండి. ఇది తమ్మురు వేసి ఇలా ఫ్రై చేస్తున్నానండి. దాంట్లోకి అయితే ఇదైతే మెంతి పౌడర్ అండి, మెంతుల పౌడర్ అండి. ఇది లాలిక్కాయల పౌడరు, సొంటి పౌడర్ అండి, సొంటి పౌడరు, దాల్చిన చెక్క పౌడర్ అండి. అలాగే జఫ్రాన్, మాకు వద్దంటే జఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు, రోజు వాటర్ అండి. ఓకేనండి. ఇదైతే ఖర్జూర పండు ఇలాగా దాంట్లో ఉన్న పెక్కలు తీసేసి గింజలు తీసేసి దీన్ని ఇలాగే వేపుకుంటామండి. తర్వాత గోధుమ పిండి వేపేసి వాటర్ కలిపేసి ఉంచాను. ఇప్పుడే అందులో మామూలు వాటర్ వేద్దామండి. వాటర్ వేసి కలుపుదాము. అది మెత్తగా అయిన తర్వాత ఉడికిన తర్వాత అప్పుడు అది వేద్దామండి. సరేనండి. ఇది కొంచెం మరగాలి, ఉడకాలి. అలాగే దీంట్లోకి నెయ్యి కూడా వేయాలి, నెయ్యి నూనె. ఇదైతే నెయ్యి అండి, నెయ్యి నూనె కూడా వేద్దామండి. ఇంకండి నూనె నెయ్యి నూనె కూడా వేస్తానండి. అయితే ఇది అంతా కలిసి ఇలా నూనెలా తిప్పుకుంటామండి. తిప్పుకున్న తర్వాత ఇది ఈ వాటర్ మరిగిన తర్వాత అలా చూపించాలండి. ఇప్పుడైతే ఈ వాటర్ ఇలా మరుగుతుందండి. మరిగినప్పుడు ఇప్పుడు గోధుమ పిండి వేసేసుకున్నామండి. నీటిలో ఇలా కలుపుకున్నాం కదండి. ఫస్ట్ ఫ్రై చేయాలండి దీన్ని. తర్వాత పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వస్తుందండి. అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్లో వస్తుంది. ఇది ఉన్నదే బ్రౌన్ కలర్లో ఉంటుంది లైట్, కానీ కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు కొంచెం వేసుకుంటూ ఇలా తిప్పుకోవాలండి. అది గడ్డలు కట్టేస్తుంది తొందరగానే. సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టాక వేసుకోవాలండి దీన్ని మొత్తం కలిసేలాగా. దీంట్లో కొంచెం ఉంది, దీనికి కొంచెం వాటర్ వేసుకుని ఇలా వేసేసుకున్నాక వాటర్ వేసేసుకుని ఇప్పుడు చక్కగా తిప్పుకున్నామండి మొత్తం కలిసిలాగా. గెట్లు కట్టినాకండి. మనం సలుగుడు ఎలా తిప్పుతామో అలా తిప్పేసుకోవాలండి.
ఇప్పుడు ఇలా వచ్చింది కదండి, సిమ్లో కూడా పెట్టేయాలండి. ఇది కొంచెం పిండి ఇప్పుడే కదేసాను, కొంచెం ఇందులో ఈ పచ్చివాసన కూడా పోయేలాగా. ఓకేనండి, అసిడ్ అయితే ఇలా అయిందండి. ఇంకో దాంట్లో కూడా వస్తుంది. మామూలుకి ఒకటి బాగా అవుతుంది. ఇప్పుడైతే కుంకుమ పువ్వు పైన ఇలా వేసుకోవాలండి. కొంచెం లైట్గా కుంకుమ పువ్వుతో ఇలా డెకరేషన్ ఇలా చేసుకుని, ఇది బెల్లం సల్లుడు లాగా ఉంది కదండి, సేమ్ అదేనండి. మనం ఊరి పిండితో చేసుకుంటారు కదండి, మైదా పిండి అండి. హల్వా కూడా అంటారు, గోధుమ పిండితో చేస్తారు హల్వా. ఆ తర్వాత కోడిగుడ్డు పొరటు ఇలా వేసుకోవాలండి. మామూలు కొంచెం వేద్దాం. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. నా దగ్గర నెయ్యి అయిపోయిందని పైన వేయలేదు. పైన నెయ్యి కూడా వేసుకుంటారు. నెయ్యి, పొడుగుడు పొరట, కుంకుమ పువ్వు. ఓకేనండి, పైన ఇలా వేసుకుంటారు. పైన లేదు, నెయ్యి అయిపోయింది, అందుకే నేను వేయలేదు కదా అనేసి కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకవేళ నేర్చుకుంటే నా వీడియో చేసి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. పాతకున్న వాళ్ళకి అలాగా తెలుసండి. ఓకేనండి, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.